పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. ఆ నింగిలో వింత తార వెలిసే, ఈ నేల చీకటంతా పారిపోయే, ఆ నింగిలో వింత తార వెలిసే, ఈ నేల చీకటంతా పారిపోయే, బెత్లెహేము పురములోన బాలుడేసు జన్మించినాడే, దూతలంతా కొత్త పాట పాడే, పరలోకమంతా పరవశించిపోయే, పరిశుద్ధుడు పుట్టాడని, పాపిని కరుణించాడని, ప్రభు యేసే రారాజని, పరమును విడి వచ్చాడని, పరిశుద్ధుడు పుట్టాడని, పాపిని కరుణించాడని, ప్రభు యేసే రారాజని, పరమును విడి వచ్చాడని, ఆ నింగిలో వింత తార వెలిసే, ఈ నేల చీకటంతా పారిపోయే, ఆ నింగిలో వింత తార వెలిసే, ఈ నేల చీకటంతా పారిపోయే, దేవాది దేవుడే దీనుడై కన్య మరియకే పుట్టెనే, దావీదు పట్టణమందు నేడు రక్షకుని మీరు చూతురని, దూతవార్త చాటి చెప్పెనే, ఆ గొల్లలే గానమాడి గంతులేసెనే, పశుల పాకలో ప్రభునే భక్తితో పరవశించి పూజించెనే, పరిశుద్ధుడు
డ్యాన్స్ చూద్దాం. సండే స్కూల్ పిల్లలు ఎంతో ఆసక్తికరంగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. కొన్ని మాటలు చెప్పి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి ఇక్కడి నుంచి పంపిద్దాం. దయచేసి అందరూ కూడా సమయంలో ప్రియులు గౌరవనీయులు శ్రీ సత్యనారాయణ గారికి మరి వారి శిశువుడు ప్రియులు బాబు పాల్ విక్టర్ గారు అనగా నాగరాజ్ అంటే సత్యనారాయణకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన ఒక తండ్రిగా మంచి గురువుగా నాగరాజుని చక్కటి ఆ ఫీల్డ్లో వృద్ధిపరిచారు. మేమందరం నాగరాజు తరపున థ్యాంక్స్ చెప్తున్నాం సత్యనారాయణ గారికి. మేడం గారికి కూడా వందనాలు చెప్తున్నాం. కూర్చోండి ఒక్క 5 minutes. అతిథులను గౌరవించాలని మన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతున్న సత్యం, మన దేవుడు మనకు నేర్పిన సత్యం కనుక సత్యనారాయణ గారు మేడం గారి యొక్క దీర్ఘాయుష్ కొరకు మనం ప్రార్థిద్దాం. సార్ యేసయ్య సర్వలోక సృష్టికర్త గత 2000 సంవత్సరాల క్రితం లోకమంతటిని సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ వస్తికం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం సర్వమానవులు పాపులు పాప పరిహారార్థం దేవుడే భూమి మీదకి నరుడిగా వచ్చి పరిశుద్ధునిగా జన్మించి పరిశుద్ధునిగా జీవించి మనుషులందరి కొరకు రక్తాన్ని పుణ్యముగా దానం చేయాలని మన పరిశుద్ధ వేద గ్రంథము అలాగే మన యొక్క హైందవ వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ గ్రంథాలు తెలియజేసిన ప్రకారంగా యేసయ్య భూమి యొక్క మధ్య భాగమైనటువంటి దావీదు పట్టణం యెరూషలేం దేశంలో ఆయన జన్మించారు. యెరూషలేం దేశము మన పశ్చిమ ఖండంలోనే అనగా మన యొక్క ఆసియా ఖండంలోనే పశ్చిమ భాగంలో ఉంది. అక్కడ ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఉండి దేవుని రాజ్య సువార్తను చెప్పి అనేకులను బ్రతికించి వ్యాధిగ్రస్తులను బాగు చేసి అనేకులకు మనశ్శాంతినిచ్చి ఒక మోరల్గా ఎలా జీవించాలో ఆయన మనకు తెలియజేసి మనందరి కొరకు కలవరి శిలువలో చనిపోయారు. 3వ దినాన తిరిగి లేచారు. తర్వాత 40 రోజులు భూమి మీదే ఉండి అనేకులు కనిపించి మనం ఎలా జీవిస్తే పరలోకం చేరతామో తెలియజేసి మన మానవులు ఆ కాలపు మనుషులు చూస్తూ ఉండగానే ఆయన తన సింహాసనానికి మోక్షానికి వెళ్ళిపోయారు. మరలా ఆయన రాబోతున్నారు. మనందరినీ ఈ భూమి పుట్టినప్పటి నుంచి జన్మించిన మానవులందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి తిరిగి రాబోతున్నారు. కనుక మీరు కూడా మీ యొక్క దినదినము వేద పారాయణం చేసినప్పుడు వేద ధ్యానం చేసినప్పుడు మా సృష్టికర్తని యేసయ్య మీకు నమస్కారాలు అని చెప్పుకోండి. దేవుడు మీకు మీ పిల్లలకి పునర్జీవము మోక్ష భాగ్యం ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పిల్లలు వృద్ధిపరచును గాక. ఆమేన్. ఓకే, ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు వీరిపై చాపండి. మేడం పేరు ఏంటారండి? శారదాదేవి గారు. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ దేవ, మా ప్రియులు సత్యనారాయణ గారు బట్టి శ్రీ సత్యనారాయణ గారు బట్టి ప్రియా తల్లి గారు ప్రభువా శారదాదేవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతకాలం మీరు ఆరోగ్యం ఇచ్చారు. అనేకులు వీరి చేతుల్లో నాయన ప్రవీణ్యులు అయ్యారు తండ్రి. నాయన ఈ సమయంలో మా మధ్యకు రావడం మాకు చాలా సంతోషం. వీరికి ఇంకా దీర్ఘాయుషి తండ్రి. అనేకులకు మంచి సలహాదారిగాను అనేకులకు మంచి సూచన ఇచ్చే నేను ఒక మంచి నాయకునిగాను కుమారుని దీవించండి. ఎలాంటి బీపీ కానీ షుగర్ కానీ ఇతర శరీర సంబంధమైన ఏ బలహీనతలు ప్రియులు సత్యనారాయణ గారికి కానీ ప్రియ తల్లి గారు శారదామ్మ గారికి కానీ శారదాదేవి గారికి కానీ రాకుండా వీరిని దీర్ఘాయుష్మంతులుగా చేయండి. చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. వీరి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. అమెరికా దేశంలో ఉన్న కుమార్తెను, ఆమె కుటుంబాన్ని, ఆమె యొక్క పిల్లలను, ఆమె యొక్క డ్యూటీని దీవించి ఆస్తికర్తలుగా ఐశ్వర్యవంతులు అష్టైశ్వర్యాలతో దీవించండి. కుమారుని కొరకు, కోడలు గారి కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. అష్టైశ్వర్యాలతో వీరిని దీవించి ఆరోగ్యవంతులుగా చేయండి, దీర్ఘాయుష్మంతులుగా చేయండి. మీ రక్షణ గురించి తెలియచేయండి. మీరు ప్రత్యక్షం అవ్వండి. అనేకులకు మీరు ప్రత్యక్షమయ్యి మీ దైవత్వం గురించి రుజువు చేసుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు.
ఈ మంచి కుటుంబానికి మీరు ప్రత్యక్షం అవ్వమని, రక్షించమని, కాపాడమని, దీవించమని, ప్రయాణాల్లో తోడుండమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను నాగరాజు గారికి నేను కలిసి పనిచేశాము. ఆ పరిచయంతో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశాడు ఆయన. ఇక్కడికి రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నాకు తెలియదు ఈ ప్రొసీజర్స్ అన్నీను. గురువుగారు మంచి ఆశీర్వాదం మాకు ఇచ్చారు, మా కోసం ప్రార్థన చేశారు. వారికి మాకు ధన్యవాదాలు. నాగరాజు గారికి, గురువు గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అంతా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యాలు నేర్చుకున్నారు. కంఠస్థ వాక్యాలే కాదు, ఆ వాక్యానికి అర్థం కూడా వాళ్ళు చెప్తారు. అలాగే ఆ వాక్యంకి సంబంధించిన క్రాఫ్టింగ్ కూడా వాళ్ళు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారో అది అసలు ఆ వాక్యం ఏంటో మనం తెలుసుకుందాం. ఆ వాక్యానికి అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. సండే స్కూల్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను చేసినది పరిశుద్ధ గ్రంథం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యం ఏం చెప్తుందనగా, బైబిల్ అనేది మన జీవితానికి ఒక స్పష్టమైనది. చెడు మార్గమున కాక దేవుని మార్గంలో నడిపించేదే బైబిల్. దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు నీటి ప్రవాహాల ప్రక్కన నాటు చెట్టు వలె ఫలించును. వాక్యం మనకు దేవునితో నడిచే స్థిర జీవితం, దిశ, ఆశీర్వాదం ఇస్తుంది. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. జ్ఞానము, దీర్ఘశాంతి, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, ఇవన్నీ మన శక్తితోని కాదు, దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు సహజంగా ఉండే లక్షణాలు. ఇవి కేవలం గుణాలు కాదు, మన జీవితంలో క్రీస్తు యేసు స్వభావం ప్రతిబింబంగా కనిపించే దేవుడి జీవం. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ లార్డ్. వారి ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరుతురే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం బాధపడినప్పుడు దేవుడు నక్షత్రాన్ని చూపించి మనల్ని ఆనందపడతాడు. ఎందుకంటే దేవుడు మనతోనే రోజు ఉంటాడు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. పశువుల తొట్టి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన కోసం దారులు దాటి వచ్చిన దేవుడు,
తప్పిపోయినట్లు అనిపించిన చోటే మనలను కనుగొంటాడు. ఆయన రాక అంటే మనవ విలువ గుర్తు చేసే పిలుపు. మనం కోల్పోయిన వారము కాదు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లూకా 2వ అధ్యాయం 10-11 వచనం. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. బాగా నచ్చిగా చూసి అత్యానంగా బట్టలు అతికి. ఆమెన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎటుదని మనం తెలుసుకోవచ్చున్నాము. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెప్తుందంటే దేవుడు మన కోసం ప్రేమ అంటే ఏమిటో చెప్తుంది. ప్రేమ ఏమిటంటే చెప్తుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా కాఫ్టింగ్ వచ్చి దేవుని యొక్క సమాధి. ఆయన మన అపరాధములైన నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడి లేవబడెను. రోమేయులు రాసిన పత్రిక 4:25 వచనాలు. ఈ వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే దేవునితో ఎంత ప్రేమగా ఉంటామో ఎదుటి వాళ్ళ మీద కూడా అంతే ప్రేమ చూపించాలి. దేవుడు మన పాపాల గురించి మరణించాడు. దేవుడు మళ్ళీ దేవుని యొక్క ప్రేమ చూపించటానికి మళ్ళీ తిరిగి లేచాడు. దేవుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో ఎదుటోళ్ళ మీద కూడా అంత ప్రేమ చూపించాలి. మన కష్టాలు బాధలు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవునికి ఎట్లా మొరపెడతామో ఎదుటి వాళ్ళకి కూడా కష్టాలు బాధలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం అట్లనే మొరపెట్టాలి. ఆమెన్. దేవుని యొక్క వాక్యం అందరికీ తెలియజేయండి. హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎటుదని తెలుసుకోవచ్చున్నాము. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే ప్రేమ అంటే ఏమిటో చెప్తుంది. ప్రేమ అనేది మాటల్లో కాదు, ప్రాణం పెట్టడంలో ఉంది. క్రీస్తు మన తన ప్రాణం అర్పించాడు కదా, అదే నిజమైన ఒక ప్రేమ. ఆ ప్రేమను అనుభవించిన మనం కూడా ఇతరుల కోసం త్యాగం చేసి హృదయం కలిగి ఉండాలి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. చైర్ తెచ్చుకోండి. ఒక స్కిట్ చేస్తారు. ఆ స్కిట్లోని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు ఆ స్కిట్ చేస్తున్నారు మనం తెలుసుకుందాం. అందరూ ఈ ప్రపంచం పరుగులు తీస్తుంది. యువత కొత్త కొత్త ఆకర్షణలతో రగిలిపోతుంది. ఆధ్యాత్మిక బలహీనత పెరుగుతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం మారదు. ఈ నాటకం ఒక యువకుడు మరియన్ బాబు తప్పిపోయిన మార్గాల నుంచి దేవుని కృప ఏ విధంగా తిరిగి తీసుకొస్తుందో చెబుతుంది. ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఈ కథలో కనిపిస్తుంది. దూరమైపోయిన వారికి, తిరిగి రావాలనుకునే వారికి ఈ కథ ఒక పిలుపు, ఒక మార్పు.
భక్తిగల జీవితం, ద ఫెయిత్ఫుల్ బిగినింగ్. అమ్మ త్వరగా రామ్మ, చర్చికి వెళ్దాం. చర్చికి టైం అవుతుంది. ఈరోజు చర్చిని నేనే లీడ్ చేయాలి, సాంగ్స్ పాడాలి. వస్తున్నా నాన్న. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. దేవుళ్ళో ఎంత ఆసక్తిగా ఉన్నావు. ఇలాగే ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా అమ్మ, నాకు ఈ లోకం కంటే దేవుని వాక్యమే ముఖ్యం. పద వెళ్దాం. సాతాను ప్రవేశం, మార్పు, ద ట్రాప్. మారి ఒకరోజు ఇంటి బయట బైబిల్ పట్టుకొని కూర్చొని బైబిల్ని చదువుతూ ఉంటాడు. మహి ఫోన్ పట్టుకొని వస్తాడు. సాతాను మెల్లగా వెనక నుండి ఎంటర్ అవుతాడు. అరే మ్యారీ, ఏం చేస్తున్నావురా? రారా కూర్చో. అరే ఏంరా, ఎప్పుడు చూసినా బైబుల్ చదువుతూ ఉంటావు. ఏముంటుంది రా బైబుల్? ఆ ప్రపంచం మొత్తం చూడు ఎంత స్పీడ్గా ఉందో. నా రీల్కి చూడు ఎన్ని లైక్స్ వచ్చినాయో. అవన్నీ నాకు అనవసరం రా, నాకు దేవుడి వాక్యమే ముఖ్యం. మహిళ్ చూడు ఎంత ఫేమస్ అయ్యాడు. నువ్వు తనకంటే మంచి గ్లామర్, మంచి హైట్ ఉన్నావు. నువ్వు ఒక రీల్ చేసుడు చాలా ఫేమస్ అయిపోతావు. దేవుడిని ఇవాళ కాకపోతే రేపు ఆరాధించవచ్చు. ఇవాళ అయితే ఎంజాయ్ చేయొచ్చు చూడు. నిజమే కదా, నాకు అందం ఉంది కదా, నేను రీల్స్ చేస్తే ఫేమస్ అవుతానేమో. అరే మామ, ఏం ఆలోచిస్తున్నావురా? ఒక రీల్ చేయరా, నీ లైఫ్ అయితే ఎట్లా అయిపోతుంది? పట్టుకో, ఫోన్ పట్టుకో, బైబిల్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకో, ఎంజాయ్ చేయొచ్చు చూడు ఇవాళ. మారి నెమ్మదిగా బైబిల్ని పక్కన పెట్టి మహి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటాడు. సాతాను చాలా సంతోషపడతాడు. పతనం, బానిసత్వం, ద అడిక్షన్. కొన్ని నెలల తర్వాత మారి పూర్తిగా మారిపోయాడు. డ్రెస్సింగ్ మారిపోయింది. అమ్మ బైబిల్ ఇస్తుంటే విసిరి కొడతాడు. మారి, ఒకప్పుడు చర్చి అంటే పరుగులెత్తేవాడివి. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తున్నావు. ఏమైంది నాన్న నీకు? ఒకప్పుడు అంటే నాకు తెలియక చర్చికి వచ్చాను. ఇప్పుడంటే నాకు ఫేమ్ వచ్చింది, ఫేమస్ అయ్యాను. చూడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో. ఇప్పుడు నేను చర్చికి వస్తే నా టైం వేస్ట్. అయ్యో, సాతాన్ నిన్నెంత మోసం చేశాడు. ఈ ఆనందం శాశ్వతం కాదు నాన్న. నాకు నాకు లెక్చర్స్ చెప్పకు మమ్మీ. నా కోసం మహి బయట వెయిట్ చేస్తున్నాడు, నేను పార్టీకి వెళ్ళాలి. సాతాను మారిని తన చేతు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. పశ్చాత్తాపం, ద బ్రోకన్నెస్. ఒక రాత్రి మారి ఒంటరిగా నిరాశగా కూర్చొని ఉంటాడు. ఫోన్లో ఏదో చూసి తలకు పట్టుకుంటాడు. అయ్యో, అందరూ నన్ను మోసం చేశారే. ఒకప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత బాగుండేదో. కామెంట్లో తిడుతున్నారు, అస్సలు మనశ్శాంతే లేదు. సాతాను మాటలకి మోసపోయినాను. నీకిక వేరే దారి లేదు. నువ్వు ఒక పాపివి. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావు. చచ్చిపో. ప్రభువా, నన్ను క్షమించు. నేను సాతాను శోధనలో నేను మునిగిపోయాను తండ్రి. సాతాను మాటలు విని చెడిపోయాను. నేను మరలా నీ సన్నిధికి రావాలనుకుంటున్నాను. విడుదల, రెడెంప్షన్. యేసు ప్రభువు ఎంటర్ అవుతారు. సాతాన్ను గద్దించి పంపిస్తారు. సాతాను ఇక్కడి నుండి వెళ్ళిపో. మారి, ప్రభువా, నా సన్నిధిని విడిచిపెట్టినప్పుడు నీకు నిజమైన ఆనందం దొరికిందా? లేదు ప్రభు, అది కేవలం మాయ. నీ లోకం నిన్ను ప్రేమించి విడిచిపెడుతుంది, కానీ నేను నీకు ఎప్పటికీ తోడుంటాను.
యేసు ప్రభు మరలా బైబిల్ని మారికిస్తాడు, మారి దాన్ని హృదయానికి అత్తుకుంటాడు. అమ్మా త్వరగా రామ్మా, చర్చికి వెళ్దాం. మరలా నా పాత రోజులు తిరిగి వచ్చాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, సాతాను ట్రెండ్ అనే పేరుతో నన్ను వాడుకొని వదిలేశాడు. బైబిల్ని ఎవరు విడిచిపెట్టకండి. బైబిల్ మనల్ని నడిపించే దీపం. ప్రియమైన యువతకు, పెద్దలకు, మనము ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎంత దూరం వెళ్ళినా దేవుడు మనల్ని వెతుకుతూనే ఉంటాడు. ప్రపంచం తాత్కాలిక ఆనందాలు ఇస్తుంది, కానీ మానసిక శాంతి మాత్రం దొరకదు. దేవుని ప్రేమ శిక్ష కాదు, మార్పు. దూరం కాదు, దగ్గరికి పిలుపు. ఈరోజు మీ హృదయంలో ఉన్న బ్రోకెన్నెస్, కన్ఫ్యూజన్, గిల్ట్ ఏది అయినా దేవుడి చేతిలో శాంతిగా మారుతుంది. ఒక్కసారి ఆయనకు హృదయం తెరిచి మీ లైఫ్ కథ కొత్తగా ప్రారంభం అవుతుంది. తప్పిపోయిన గొర్రెకు తిరిగి వచ్చినట్లే మనము దేవుని దగ్గరకు తిరిగి రావాలి. అక్కడే నిజమైన ఆనందం, అక్కడే నిజమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదండి గారు చక్కని స్కిట్ చేసిన పిల్లలకు బట్టి అందరూ కూడా చేపలు కూడా దేనం పరచండి. ప్రభు నామనికి మహిమ కలుగును గాక. బైబిల్ పాఠనం అవుతున్న లోపు మన మధ్య ఉన్నటువంటి మన ఆత్మీయ తండ్రి గారు వేదిక మీద ఉన్నారు. అలాగే మన యొక్క ఆత్మీయ తల్లి గారు గ్లోరమ్మ గారు కూడా, అలాగే షైనీ సిస్టర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపడి తెలియజేస్తున్నాను. దయచేసి పాశ్రమ గారిని యూత్ వారందరూ కూడా సన్మానించాలని ప్రభుపడి తెలియజేస్తున్నాను. యూత్ వారు, కొంతపల్లి యూత్ వారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు రాము చదివి వినిపిస్తాడు. త్వరగా రండి. మత్తయి శుభవార్త 20:21. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 20:21 మన మధ్య ఉన్న చెల్లి శ్రావణి చదివి వినిపిస్తాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనయ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ దినం నాకు సువార్త యెషయా గ్రంథం కంప్లీట్. రైట్. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 20:21 మన మధ్యన చెల్లి శ్రావణి చదువుతుంది. అలా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. కొంచెం పాస్టర్ గారికి గ్యాప్ ఉండమ్మా. తర్వాత పాటలు పాడి యూత్ వారందరూ కూడా పాస్టర్ గారికి సాల్వ కప్పి సన్మానించాలని ప్రభుపడి తెలియదు. అందరినీ పిలవడానికి టైం లేదు. వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా మీ చైర్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. చైర్ లేవంటారా? ప్రభు నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సంవత్సరం బొంతపల్లి ఈ రోజున స్కిట్ వేసిన అనేక మందిని ప్రభు రక్షిస్తున్నాడు. ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు నామ మహిమపరుస్తున్నారు. దేవుడి కలవరి మోచిన పరిచయం ద్వారా ఈ సంవత్సరం 10 మంది కంటే ఎక్కువ మందిని శనివారం సిద్ధపరుస్తున్నందుకు అందరూ కూడా ఇది నిజమైనటువంటి ఆనందం. అందరూ కూడా చాపలు కూడా దేవుని మహిమపరచండి. రమ్మా కూర్చో. అమ్మా నువ్వు. మత్తయి 1:20 నుంచి 20:21. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. దేవుడి చిన్న కీర్తన. చేపలు కొట్టండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మన మధ్య నాని చదువుతాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు.
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమెన్. రైట్. ఈ సమయంలో యూత్ వారందరూ వచ్చి పాస్టర్ గారికి సాల్వా కప్పి సన్మానించవలసిందిగా ప్రభుత్వం. తొందర రండి యూత్ వారందరూ కూడా. అలాగే ఈ పరిచర్యకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండి ఎంతో సహకరిస్తున్న ప్రియ తమ్ముడు రాజు పాస్టర్ గారిని సన్మానిస్తాడు. రండి తొందర. ఫస్ట్ మీరు కూర్చో. బుక్ ఇచ్చేస్తాం. నేను బుక్ ఇచ్చేస్తానండి. ఇద్దరు కూర్చోండి గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అగ్గిపెట్టి కూడా రెడీ చేయండి. ఈలోగా యూత్ వారందరూ కూడా ప్రత్యేకమైన పాట కొంపెల్లల్లో వచ్చి ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం. కొంపల్లి యూత్ వారందరూ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా అక్కడ ఉన్నట్టు మీకు అందరూ కూడా క్యాండిల్స్ అనేవి ఇవ్వబడతాయి. దయచేసి అందరూ కూడా క్యాండిల్స్ తీసుకుని తెచ్చిన అందాల తారా అవనికి తెచ్చెను వెలుగుల మేడ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పడుండినాడు. సృష్టికర్తయే మరియ తనయుడై పశుల పాకలో పడుండినాడు. నీతి జీవితం నిన్ను కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
తెచ్చెను వెలుగుల మేడ. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. తప్పని తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. పాత దినములు కొత్తవి చేసి నీలో జీవము నింపుతాడు. కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే. కటిక చీకటే వేకువ కాగా అంబరమందు సంబరమాయే. హృదయమునందు హాయి నేడే. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తార అవనికి తెచ్చెను వెలుగుల మేడ. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. రైట్. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ ప్రాంతం అంతటిని మీరు ప్రేమించి ఆశీర్వదించి దీవించి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినములన్నీ కాచి దాచి కాపాడి ఈరోజు ప్రభా నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ వేడుక ఇంత ఘనముగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతి ఏర్పాట్లో తోడున్నందు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రియమైన బిడ్డలు అనేక ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుంచి వచ్చుచున్న బిడ్డలను క్షేమంగా ఈ స్థలానికి మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన.
ఇప్పుడు క్యాండిల్ ప్రభా వెలిగిస్తూ ఉండగా మొదటి క్యాండిల్ నుండి ప్రభా చివరి క్యాండిల్ వరకు తండ్రి నీకు స్తోత్రాలు. నీ వెలుగుతో ఈ స్థలమును నింపుచున్నందు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. క్యాండిల్ ఎలాగైతే కరుగుతూ వెలుగునిస్తాదో మా కొరకు నాయన కలవరి శిలువలను కరుగుతూ నాయన నీకు స్తోత్రాలు. మా జీవితాలను మీరు వెలిగించిన రీతిగా అనేక మంది జీవితాల్లో ఈరోజు వెలుగు నింపబడినట్లు సహాయము చేయండి. ప్రతి చీకటిని ప్రతి అంధకారమును యేసు నామములో మీరు బంధించండి. అయ్యే ప్రాంతం అంతా నీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. సంఘమును నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ సేవకులు పాలు నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని నీ స్వాధీనంలో ఉంచండి. ఇప్పుడు నీ దాసు నిలబడిపోతూ ఉండగా నిలబడుచు నీ దాసుని ముఖాంతరంలో నుండి కూడి వచ్చిన పిల్లలతో మీరు మాట్లాడండి. దూరవాణి యంత్రం ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వినుచున్నారు, అనేక హృదయాలు వెలిగించబడి నాయన ఆకర్షించబడి నిన్ను మహిమపరిచినట్లు సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక విషయాన్ని మీరు గమనించండి. ఒక్క క్యాండిల్ నేను వెలిగించి నా నుండి మీ అందరికీ వస్తూ ఉంటుంది వెలుగు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి యొక్క వెలుగైన సువార్తని, రక్షణ సువార్తని ఒకరి నుండి అనేకులకు చాటి చెప్పాలి, పంచి పెట్టాలి సువార్తను. అనేకులు మనకు తెలిసినంత వరకు మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మన కుటుంబానికి యేసయ్యను గురించి ప్రకటించి నిజమైన వెలుగు యేసయ్య వెలుగులోనికి వారిని తీసుకురావాలని చెప్పడానికే ఇది తప్ప ఈ క్యాండిల్ ఆరాధన మాత్రము కాదు. క్యాండిల్తో మనం ఆరాధిస్తే అది విగ్రహారాధన అవుతుంది. నిర్వచనం ఏంటంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాండిల్ సర్వీస్? క్యాండిల్ సర్వీస్ యొక్క నిర్వచనం ఏంటంటే ఒక్క క్యాండిల్ వెలిగి అనేక క్యాండిల్ని ఎలా వెలిగిస్తుందో ఒక్కరంగా వెలిగించబడిన మనము మన కుటుంబాన్ని, మన బంధువులను, మన స్నేహితులను, మన దేశమును క్రీస్తు కొరకు వెలిగించాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద డెఫినేషన్. ఇదొక్కటే నిర్వచనం, ఇదొక్కటే సూచన. ఈ భావంతో, ఈ యొక్క ఉద్దేశంతో వెలిగిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున యొక్క క్యాండిల్ వెలిగిస్తున్నాం. వెనక వారికి త్వరగా మీరు అందించండి. దయచేసి ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ టైంలో ఒక చిన్న పాట పాడుకుని ప్రభుని ఆరాధిద్దాం. రక్షకుడు దయించినాడుగా మన కొరకు పరమ రక్షకుడు దయించినాడుగా, రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడు. రారెగొల్లబోయులారా తక్షణమున పోయి మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జనుడు జన్మించి దేవుడగు యెహోవా మన దిక్కుదేవి చూచినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించి
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. మెర్రీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు మహారాజుకే హల్లెలూయా. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ క్యాండిల్ సర్వీస్లో ఆనందం అనిపించిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తండి. డల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు దించండి. రైట్, ప్రభు నామని మహిమ కలుగును గాక. ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేయకుండా మన ఆత్మీయ తండ్రి దగ్గరికి అప్పగిందాం. వాక్యం చాలా ప్రాముఖ్యం కనుక వాక్యం అందిస్తారు. ఎవ్వరూ కూడా లేవద్దు, అటు ఇటు తిరగొద్దు. శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. రైట్, ఈ వాక్యం కొరకు దేవుడు మనందరితో కూడా క్రిస్మస్ సందర్భంగా మనతో మాట్లాడినట్లుగా మన మధ్య ఉన్నటువంటి సేవకురాలు షైనీ చెల్లి ప్రార్థన చేస్తే అందరూ కూడా ప్రార్థన ఎక్కిపించి. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే వాక్యంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడినట్లు అందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మన తలలు దించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ అనాది కాల సంకల్పం చొప్పున ప్రభువా ఈ రాత్రికాల సమయమందు తండ్రి అయ్యా ప్రభువా ఈ దోమడుగు ప్రాంతమందు దేవా అయ్యా సంఘముగా చేరి ప్రభువా మేమందరము దేవని యొక్క జన్మదిన వేడుకను జరుపుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇంతవరకు నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించిన విధానం బట్టి నీకెన్నో స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. స్తోత్రములు దేవా. ఇదిగోండి ప్రభా నీ దాసులు నిలబడుచుండగా ప్రభువా మాతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. అయ్యా నీ జన్మదిన సువర్తమానముతో ప్రభువా తండ్రి అలనాడు ప్రభువా తండ్రి స్తోత్రము దేవా గొల్లలు జ్ఞానులు ప్రభువా దావీదుపుర ప్రజలు ఎలా అయితే సంతోషించారో దేవా అదేవిధంగా ప్రభా ఈ రాత్రికాల సమయమందు నీ మాటను విడించుండగా ప్రభువా అయ్యా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతుండగా దేవా దోమడుగు ప్రాంతానికి దేవా సంతోషకరమైన సువర్తమానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఈ సువర్తమానం మేము వినుచుండగా మా హృదయములు ఉల్లాసముతో మీరు నింపండి. పరిశుద్ధాత్మ దేవా మా చెవులు తెరవండి ప్రభువా, మా హృదయములు తెరవండి యేసయ్యా తండ్రి. దుష్టుడు దేవా నీ యొక్క మాటలు దొంగలించకుండా దేవా మా హృదయములు తెరిచి ఈ రాత్రి దేవా నీ యొక్క సంతోషకరమైన సువర్తమానంతో మీరు నింపుకోవడానికి మీరు కృప చూపించండి, కార్యములు జరిగించండి. అదేవిధంగా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నిండారుగా మీరు నింపి తీసుకుని వెళ్ళండి మా దేవా. మా యొక్క సంఘమును మీరు అభివృద్ధిలోకి నడిపించండి. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ప్రభువా ఇంకా దేవా ఏ స్తోత్రం ఉన్నతమైన దేవ స్థితిలోకి దేవా సేవా పరిచర్య మీరు నడిపించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న దేవ పాలనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంకను దేవ అభిషేకంతో నీ దాసును మీరు వాడుకోండి. ఈ రాత్రి దేవా తండ్రి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారిని కూడా మీరు బలంగా వాడుకుని మా హృదయంలో తృప్తిపరచమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. అందరి మనసులు ఎలాగున్నాయంటే తొందరగా అయ్యగారు ముగించేస్తే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. నిజం కూడా, ఎందుకంటే మీరంతా డే అంతా డ్యూటీలు చేసి వచ్చారు, ఆకలి వేస్తుంది. అయితే చాలా క్రిస్మస్ల్లో ఆంధ్ర ప్రాంతాల్లో అయితే ముందు భోజనాలు పెట్టేసి ఇలాగా తర్వాత భోజనం అయిపోయిన వాళ్ళందరూ పెండాల్లో కూర్చొని పండగ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీరు చేస్తున్న విధానము చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది దృష్టిలో పండగ అంటే భోజనం. సో భోజనం చేసేసి ఎంతో కొంత కానుక కవర్లు పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు, కూర్చోరు. అలాగే వెనకాల చాలామంది నిలబడి ఉన్నారు, చైర్స్ ఏమైనా సప్లై చేయని చెప్పారు, మళ్ళీ రప్పించి చెప్పారు. ఒక 20 కుర్చీలు
ఒకసారి రప్పించండి. చాలామంది సోదరులు నిలబడి ఉన్నారు. అయితే మీరంతా చాలా పేషెన్సీగా ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ మా కుటుంబం తరపున, కల్వరి విమోచన పరిచర్యల తరపున, మన సంఘాల తరపున వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరికొన్ని రోజుల్లో ఈ 2025 మనం ముగించుకుని 2026లో ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకి చక్కటి వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు. చక్కటి ఆశీర్వాదాలు వచ్చే సంవత్సరం ఇవ్వబోతున్నాడు. మీ అందరికీ అట్టి ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. నేను ఎక్కువసేపు చెప్పను, అతి తక్కువ సమయంలో ముగించి మిమ్మల్ని మీ కొరకు ప్రార్థన చేసి భోజనానికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అందరం కలిసి ఈరోజు మన బైబిల్ పట్టణంలో చదువుకున్న మొదటి వాక్యమును ఈరోజు వాక్యంగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మరి నేను విశేషంగా వాక్యాన్ని చెప్పే ముందు దోమడుగు సంఘ బిడ్డల్ని నేను అభినందిస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ దోమడుగు చర్చ్ మెంబర్స్, అలాగే దైవజనులు పాస్టర్ నా ఆత్మీయ కుమారుడు పాస్టర్ పాల్. చక్కటి అరేంజ్మెంట్స్, అలాగే ఇంతమందికి సువార్త అందించడానికి మంచి అవకాశం కల్పించారు. మీరు ఎవరైతే దీని కొరకు మీ యొక్క విలువైన ధనమునిచ్చారో, విలువైన పరిచర్య చేశారో వారందరినీ ప్రభు దీవించునుగాక. ఇంకా రానున్న దినాల్లో మరింత ఆశీర్వాదకరంగా జరిగించడానికి మనం ప్రయత్నాలు చేద్దాం, ప్రార్థన చేద్దాం. రైట్. ఈ సమయంలో అలాగే కోంపల్లి నుంచి వచ్చిన బిడ్డల్ని, ఇంకా ఇతర మన బ్రాంచెస్ నుంచి వచ్చిన బిడ్డలను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చలి చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ మీరు చాలా బాధ్యతతో పిల్లలు కూడా తీసుకుని మీ వయసు లెక్క చేయకుండా, మీ శారీరక బలహీనతలు లెక్క చేయకుండా చాలా చక్కగా ఇచ్చేశారు. మీకు కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. యెషయా గ్రంథం 9:6 ఒకసారి ధ్యానం చేద్దాం. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ఈ దినాన నీ తరపు నిలబడ్డాను. నేను మాట్లాడితే మీ ప్రజలకు ఏమీ ప్రయోజనం రాదు, మీరు మాట్లాడితే మంచి ప్రయోజనం ఉంది. నేను తన్ని బ్రతుకుతారు, ఆదరించబడతారు, నీ శక్తితో నింపబడతారు, నాయన నీ యొక్క రాజ్యానికి సిద్ధపడతారు. మీరు మాట్లాడాలని ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, మనము ఆరాధించే దేవుడు, ఈ విశ్వమంతటికి దేవుడు, స్తోత్రార్హుడైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఇది ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే. బైబిల్ సత్యం. కొంతమంది ఈ యొక్క బైబిల్ సత్యమును నమ్మక వారి యొక్క వ్యాఖ్యానాలతో బోధిస్తూ ఈ యొక్క త్రిత్వ సత్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ అనేక మంది ఈ సత్యములో ఉన్నవారిని సహితము దుర్బోధలోనికి లాగుతూ, లేకపోతే నడిపిస్తూ వాక్యానికి విరోధమైనటువంటి జీవితంలోనికి తీసుకువెళ్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ సత్యములో నుంచి మీరు ఎవ్వరూ బయటకు వెళ్ళకండి. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మేము మీకు బోధించి వెళ్ళిపోతున్నాము. మేము వెళ్ళిన తర్వాత పరలోకములో నుంచి దేవదూతలైనను లేక ఇంకెవరైనాను వచ్చి మేము మీకు బోధించిన బోధ కాక వేరొక బోధ ఏదైనాను తెచ్చిన ఎడల ఆ బోధ వైపుకు మీరు మళ్ళక, మీరు ఏ బోధ విన్నారో, ఏ బోధ నేర్చుకున్నారో ఆ బోధ ప్రకారంగానే జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సార్వత్రిక సంఘానికి తెలియజేశారు, మనందరికీ తెలియజేశారు. ఈ సత్యంలో మనం నిలిచి ఉందాం. అయితే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనస్సులో ఈ విశ్వమంతటిని గురించి ఒక మంచి ఆలోచన ఉంది.
పరలోకాన్ని దేవుడు సృష్టించాడు, భూలోకాన్ని దేవుడు సృష్టించాడు, పాతాళలోకాన్ని దేవుడు సృష్టించాడు. 3 లోకాలు సృష్టించిన సృష్టికర్త మన దేవుడు. అయితే ఈ విశ్వములో మానవులను సృష్టించాలి అని ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. గమనించాలి, మానవులు ఈ లోకంలో సృష్టించిన తర్వాత అపవాది వారిని పాపములోనికి నడిపిస్తాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అనగా నిత్య నరకము. ఆ నరకములోనికి వారు వెళ్ళక ముందు వారు వెళ్ళిపోతారు కనుక వారు వెళ్ళకుండా వారిని రక్షించుట కొరకు మన ముగ్గురులో ఎవరో ఒకరు భూలోకానికి వెళ్ళి పరిశుద్ధునిగా జన్మించి, పరిశుద్ధునిగా జీవించి, పరిశుద్ధునిగా మరణించి, పరిశుద్ధునిగా లేచి తిరిగి లేచి విశ్వమంతటిని రక్షించడానికి ఒకరు వెళ్ళాలి. ఎవరు వెళతారు అని తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పరిశుద్ధాత్ముని అడిగినప్పుడు కుమారుడైన క్రీస్తు నేను వెళతాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారేమో. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. అపోస్తులైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు ఒక్కసారి క్షుణ్ణంగా చదివేవారు, స్పష్టంగా చదివేవారు త్వరగా చదవండి. టైం చాలా సంకుచితంగా ఉంది కనుక నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడితురని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తనను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మన నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షమాయను. స్తోత్రం. ఇది క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు ఇలా క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే జగత్ పునాది వేయబడక మునుపు, అంటే పరలోకము భూలోకము ఈ 3 లోకాలు ఈ జగత్తే లేనప్పుడు మనము ఈ జగత్తును సృష్టించాలి. ఈ జగత్తులో ఈ భూమండలం పైన మన పోలిక చొప్పున మన కుమారునిగా మన కుమార్తెగా మనలో వారు భాగస్థులుగా మన బిడ్డలుగా ఈ భూమి మీద నివసించడానికి మానవులను సృష్టిస్తాం. అలా సృష్టించినప్పుడు వారిని అపవాది మోసగిస్తారు, మోసగించి పాపలను నడిపిస్తారు. పాపము వలన నరకం వస్తుంది. నరకము నుంచి మన వారిని తప్పించడానికి మనలో ఒకరు వెళ్ళాలి అని తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే నియమిస్తే ఆ నియమం ప్రకారంగా కడవరి కాలములో చాలామంది కడవరి కాలంలో వచ్చిన క్రీస్తుని గురించి, కడవరి కాలంలో వచ్చిన యేసయ్య గురించి సరి అయిన అవగాహన లేక వారు ఏమంటున్నారంటే క్రైస్తవ మతం నిన్న కాక మొన్న వచ్చింది. క్రైస్తవ మతం రీసెంట్గా వచ్చింది, రీసెంట్గా ఇంపోర్ట్ అయింది వేరే దేశం నుంచి, ఇస్రాయేల్ దేశం నుంచి, లేకపోతే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి. ఇది తెల్లోళ్ళ దేవుడు అని కొంతమంది మన వాళ్ళు అనుకుంటున్నారు. మరికొందరు ఏమంటున్నారంటే ఇది మధ్యలో వచ్చిన మతం. నేను ఒక మాట చెప్తున్నాను, ఇది మధ్యలో వచ్చిన మతం కాదు, అసలు క్రైస్తవ్యం మతం కాదండి. క్రైస్తవ్యం అనేది మనిషిని మనిషిగా మార్చి మోక్షమునకు తీసుకువెళ్ళేది క్రైస్తవ మార్గం. ఇది మార్గం. ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మనిషి జీవించే విధానము నేర్పే మార్గము క్రైస్తవ్యం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలని జగత్ పునాది వేయబడక మునిపే, మానవులు ఇంకా సృష్టింపబడక మునిపే యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించడానికి తండ్రి నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయం ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చారు. ఆయన స్త్రీయందు పుట్టి, అంటే మనందరము పురుష సంతానం. బాగా గమనించండి,
వివాహమైన తర్వాత మనందరం మన తల్లిదండ్రుల యొక్క ధర్మం ద్వారా జన్మించిన వారము, మనము పురుష సంతానం. అయితే యేసుక్రీస్తు వారు వివాహము కాకుండా కన్యకైన మరియమ్మ గర్భంలోనికి పరిశుద్ధాత్మ రూపేణ వచ్చి ఆమె గర్భంలో ప్రవేశించి సశరీరమును ధరించుకుని, ఆ శరీరము పరిశుద్ధ శరీరం ధరించుకుని 9 మాసాలు నిండాక ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధునిగా రాజ్య సువార్తను ప్రకటించాడు, పరిశుద్ధ దేవునిగా అనేక రోగులను బాగు చేశాడు, అనేక మంది దురాత్మలు పట్టిన వారిని విడుదల చేశాడు. చివరికి మనందరి కొరకు భూమధ్య భాగములో కల్వరి శిలువలో చనిపోయి 3వ దినాన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. కనుక యేసయ్య ఒక నిర్ణయం ప్రకారంగా జగత్ పునాది వేయబడక మునిపే నియమించిన ప్రకారంగా ఈ లోకానికి వచ్చారు. ఇలా వస్తారని యెషయా ప్రవక్త బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు, 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఈ 4 పెద్ద ప్రవక్తలు చేసిన పరిచర్య ఏంటంటే, అలాగే చిన్న ప్రవక్తలు చేసిన పరిచర్య ఏంటంటే, జరగబోయే వాటిని పరిశుద్ధాత్మ ద్వారా వారు రిసీవ్ చేసుకుని ప్రపంచంలో ఉన్న మానవులకి తెలియజేసే ప్రవచనాలు చెప్పేవారు. ఇలాగా యెషయా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనాలలో ఒక ప్రవచనం ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునిపే, ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షము కాకమునిపే యెషయా గారు ప్రవచించారు. 750 సంవత్సరాల పూర్వం ప్రవచించి ఏం చెప్పారంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి సదాకాలం ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. తర్వాత ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ప్రవచించారు అంటే, ఆయన పుట్టేటప్పుడు, ఆయన కన్యక గర్భంలో పుట్టేటప్పుడు ఎలా పుడతాడంటే, ఆయన మనందరికీ సర్వలోకములో ఉన్న మనుష్యులందరికీ కుమారుడిగా పుడతాడు. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను. అసలు దేవుడు అనేవారు ఎవరండి? విశ్వమంతటిని పాలించువాడు, స్వయంభవుడు, పరిశుద్ధుడు, సృష్టికర్త, విశ్వమును కాపాడువాడు దేవుడు. ఆ మహాదేవుడు మనుషుల చేత పూజించబడాలి అనుకుంటాడే తప్ప మనుషుల గర్భములోనికి మనుషుల కుమారుడుగా రావాలని అనుకోడు. కానీ మనం ఆరాధించే దేవుని మనస్తత్వం, మనము సేవించే దేవుని మనస్తత్వం ఎలాంటిదంటే, ఆయన పిల్లలమైన మన కొరకు ఆయన ఈ లోకానికి ఎలా రావటానికి నిశ్చయించుకున్నాడంటే, కుమారునిగా రావటానికి నిశ్చయించుకున్నాడు. యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకంలో జన్మించలేదు, రాజ కుటుంబంలో జన్మించలేదు. యేసుక్రీస్తు వారు ఒక సైనికుడిగా, ఒక యుద్ధ సైనికుడిగా జన్మించలేదు. యేసుక్రీస్తు వారు ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా జన్మించలేదు, వ్యాపారవేత్తగా జన్మించలేదు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఎలా జన్మించాడంటే, సర్వలోకానికి కుమారుడిగా జన్మించాడు. హల్లెలూయా. అసలు ఎందుకు ఆయన కుమారుడిగా జన్మించాల్సింది అని మనం చూస్తే, ప్రియులారా, వేదాలలోను పలు గ్రంథాలలోనూ ఏమనుందంటే, కుమారుడు అనగా తల్లిదండ్రుల యొక్క కృత్యమును మార్చి పున్నమి నరకము నుండి తప్పించి మోక్షమును చేర్చువాడు. కుమారుడు అనగా తల్లిదండ్రుల యొక్క జన్మకర్మ పాపములను పరిహరించి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి వారిని పున్నమి నరకము నుంచి తప్పించి స్వర్గమును మోక్షమును చేర్చేవాడు కుమారుడు. అందుకే చాలా మంది తల్లిదండ్రులు చనిపోతే కుమారుని చేత తలకొరువు పెట్టిస్తారు. ఎందుకంటే ఆ కుమారుడు అలా చేస్తే, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చేస్తే, వారి ద్వారా తల్లిదండ్రులు స్వర్గం చేరతారు, నరకమును తప్పించుకుని. ఇది వేదాలు చెప్పిన మాట నిజమే, కానీ అయితే ఆ కుమారుడు మనకు పుట్టిన కుమారుడు కాదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మొదటి ఆదాము, మొదటి మనిషి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది,
మొదటి మనిషి ద్వారా ఈ లోకానికి మరణం వచ్చింది. కడపటి ఆదాము ద్వారా ఈ లోకానికి జీవం వచ్చింది. కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు మనందరికీ యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి క్షమాపణ దొరికి పాప ప్రక్షాళనము కలిగి మోక్షమును కలిగి ఉన్నాం ఇప్పుడు. అయితే ఆ ఆదాము నుండి ఈ రోజు వరకు జన్మించే ప్రతి బిడ్డకి జన్మ పాపము అనేది ఆపాదించబడింది. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన ప్రకారంగా ఆదాము నుండి తన కుమారుడైన సేతు నుండి అలా ఈ రోజు వరకు జన్మించిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల నుండి జన్మ పాపం అనేది వచ్చింది. అందుకే చూడండి, మన పిల్లల్ని మీరు ఏదైనా చేయించాలనుకుంటే వారిని చేయొద్దనండి. ఏ పని మీ పిల్లల చేత చేయించాలనుకుంటున్నారో ఆ పని చేయొద్దనండి, అదే చేస్తారు. ఏ పని మీ పిల్లల్ని చేయమంటారో మీరు చేయమనండి, అది వాళ్ళు చేయరు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించే స్వభావం, ఆ నైజము ఆదాము నుండి మనమందరము పుణికిపుచ్చుకున్నాం. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఏ భేదము లేదు. అమెరికా అనే భేదము లేదు, రష్యా అనే భేదము లేదు, పాకిస్తాన్ అనే భేదము లేదు, భారతదేశం అనే భేదము లేదు, తెలుగువారనే భేదము లేదు, హిందీ వారనే భేదము లేదు, తెల్లవారనే భేదము లేదు, నల్లవారనే భేదము లేదు, ఆస్తిపరులనే భేదము లేదు, ఆస్తి లేని వారనే పేదవారనే భేదము లేదు, విద్యావంతులనే భేదము లేదు, విద్యాహీనులనే భేదము లేదు, ఏ భేదము లేదు. స్త్రీలనే భేదము లేదు, పురుషులనే భేదము లేదు, వృద్ధులనే భేదము లేదు, బాలికలనే భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3:23, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాము, పాపము వలన వచ్చు జీతము మరణం. అది ఏ మరణం అంటే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. మనం చేసిన పాపము వలన మనకు నరకము ప్రాప్తించింది. నిత్య నరకానికి మనం వెళ్ళాలి, ఖచ్చితం. దీనికి మరొక ప్రత్యామ్నాయం లేదు. మీరు అన్నదానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా, వస్త్రదానం చేసినా, రక్తదానం చేసినా, ధనదానం చేసినా, మీరు చివరికి మీకు ఉన్నదంతా పంచిపెట్టినా నీకు నీ పిల్లలకి శ్రేయస్సు కలుగుతుందేమో కానీ మోక్షము కలగదు. ఎందుకంటే పాప ప్రక్షాళన కొరకు, పాప క్షమాపణ కొరకు ఈ లోకములో ఏ దానము పని చేయదు. ఈ లోకములో ఒక మనిషికి పాపం పోవాలంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఆ రక్తం, పరమాత్ముడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పాపులందరి కొరకు రక్తాన్ని పుణ్యముగా దానం చేస్తే అప్పుడు మనుషులందరి పాపమును ప్రక్షాళనం అవుతుంది. ఇలా చేయటానికి తన ప్రజల కొరకు, తన పిల్లల కొరకు దేవుడే తన కుమారుడైనటువంటి త్రిత్వంలో 2వ వ్యక్తి అయినటువంటి రక్షకుడైన యేసుక్రీస్తుని మనందరికీ కుమారుడిగా ఈ లోకానికి పంపించాడు. సో ఆయన మన కుమారుడిగా వచ్చి మన కొరకు కలవరిశిలులో ప్రాణం పెట్టి మన జన్మకర్మ పాపములన్నీ క్షమించి వాటి కొరకు పరిహారమును చెందించి వాటి కొరకు పరిహారమును అర్పించి మనలను పున్నమి నరకము నుంచి తప్పించి మోక్షానికి యోగ్యులుగా అర్హులుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువారు అన్నారు, పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ఏం బయలుపరిచారంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, నిత్య నరకము లేదు. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు అని విశ్వసించి ఆయన ఎందుకు నమ్మినట్లయితే ఆయన ఎలాగైతే సమాధిని గెలిచి లేచాడో, పునరుత్థానుడే మృత్యుంజయుడే లేచాడో, మనం కూడా ఆయన ద్వారా లేపబడతాము, మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకు కుమారుడిగా వచ్చి మన జన్మ కర్మ పాపాలు ఆయన భుజం మీద వేసుకుని ఆయన ఆ శిక్షను అనుభవించి మనల్ని పున్నమి నరకం నుంచి తప్పించారు. ఇక మనం పున్నమి నరకం నుంచి తప్పించబడ్డానికి, మోక్షము చేరటానికి, నిత్య నరకం నుంచి తప్పించబడ్డానికి ఏ మూల్యము చెల్లించని అవసరం లేదు. హల్లెలూయా.
కావలసిన మూల్యం అంతా ఒకేసారి యేసయ్య మన కొరకు కలవరి శిలువలో అర్పించడానికి ఈ లోకంలో జన్మించాడు, మనకు కుమారుడుగా జన్మించాడు. ఆయన చేయాల్సిన కర్తవ్యమును దిగ్విజయముగా 100% విజయవంతంగా చేసి ఉన్నాడు. తర్వాత ఆయన కుమారుడిగా మాత్రమే కాదంటండి ఈ లోకానికి వచ్చింది. ఆ వచనంలో మనం చదివితే ఏమనుందంటే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఈయన ఎవరంటండి? ఈజ్ నాట్ ఓన్లీ అవర్ సన్, ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. ఈ సర్వరాజ్యాలకు, ఈ సర్వ ప్రపంచానికి ఆయన రాజు. ఆయన భుజాల మీద మనందరి భారాలు ఉన్నాయంటండి. అందుకే ఆయన ఒక ఆహ్వానం పలికాడు. మత్తయి సువార్త 11:28 ఆయన ఏమన్నాడు ఒకసారి చదవండి. మాథ్యూ చాప్టర్ 11:18 చదవండి ఒకసారి. అమ్మా, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు వారు క్రైస్తవులు కాదని ఈ వాగ్దానం ఇచ్చింది. క్రైస్తవులకి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న సమస్త దేశాల్లో ప్రతి ప్రజలకు ఆయన ఇస్తున్న ఆహ్వానం ఏంటంటే, మీరే భారంలో ఉన్నారు? అప్పుల భారంలో ఉన్నారా? జబ్బులనే భారంలో ఉన్నారా? నా అనేవారు లేరు, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, సోదరులు లేరు, సోదరీలు లేరు, అధికారులు గుర్తించట్లేదు, లేక నువ్వు ఏ విధమైన దుఃఖంలో ఉన్నా సరే, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు కుమారునిగాను, నీకు ఒక మంచి రాజుగాను జన్మించిన యేసుక్రీస్తు వారికి వాగ్దానాన్ని నువ్వు తీసుకున్నట్లయితే ఈరోజు నీ భారములన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా. దానికి ప్రధాన సాక్ష్యం మా కుటుంబమేనండి. మా కుటుంబంలో మా నాన్నగారు ఒక ఆల్కహాల్ బిజినెస్, సారాయి, కళ్ళు వ్యాపారం చేస్తూ మంచిగా డబ్బు సంపాదించుకొని ఆ డబ్బుతో బాగా ఎంజాయ్ చేస్తూ పేకాటలు, కోడి పందాలు, ఇతర కొన్ని బెట్టింగ్స్లోకి ఆయన అలవాటు అయిపోయి మొత్తం ఉన్న ఆస్తంతా కూడా తగలేసి వ్యాపారం పాడైపోయింది. చివరికి అప్పులు తీర్చడానికి కూడా దిక్కులేక చనిపోవటానికి సిద్ధమైపోయి బెంగతో పడున్నటువంటి దినాన ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమయ్యాడు మా బెడ్రూమ్లోనికి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎవరు ఎలాంటి భారాల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆయన చూసి ఆనందించువాడు కాదు. ఎందుకంటే ఆయన మనలను సృష్టించిన మన కన్న తండ్రి. హల్లెలూయా. ఆయనకి అన్నీ తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ అవర్ బ్యాడ్ సిచ్యువేషన్. మన దుఃఖకరమైన, మన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆయనకు తెలుసు. కనుక ఆయన మన సమస్యలన్నిటినీ తీసివేయడానికి, భారములన్నిటిని తొలగించడానికి రాజ్యభారము భుజం మీద పెట్టుకుని వచ్చాడు. ఆయన మన భారాలన్నీ ఆయన మీద వేసుకుని మనలను తేలిక చేయటానికి. హల్లెలూయా. ఒకసారి అంటండి, ఒక యవనస్తుడు ఒక వ్యాను డ్రైవ్ చేసుకుంటూ ఒక రోడ్డు మీద వెళ్తున్నాడంట. అలా వెళ్తున్న సమయంలో ఒక వృద్ధురాలు ఒక మూట మోసుకుని వెళ్తుందంట. మూట మోసుకుని వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి ఆపి, అమ్మ తల్లి, కారు ఎక్కు, నువ్వు ఎండలో నడిచి వెళ్తున్నావు, బరువు మోసుకెళ్తున్నావు, కారు ఎక్కు అన్నాడంట. ఈమె ఏం చేసింది, బాబు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కునందంట. నువ్వు డబ్బులు ఇవ్వద్దులేమ్మా, కూర్చో అన్నాడంట. ఆమె మూట ఈ డ్రైవర్ తీసుకుని లోన పెట్టి ఆమెను కూర్చోబెట్టాడంట. కారు స్టార్ట్ అయింది. వెళ్తుంటే ఆ మూట తీసుకుని మరలా నెత్తి మీద పెట్టుకుందంట. కారులో కూర్చుని
అదేంటమ్మా నువ్వు మూట మొయ్యలేకపోతున్నావనే కదా, బరువు మోస్తున్నావనే కదా నేను నిన్ను కూర్చోబెట్టి ఆ మూట కారులో పెట్టి తీసుకెళ్దామనే కదా నేను నిన్ను ఎక్కించుకున్నాను, మరలా నెత్తి మీద పెట్టుకుంటున్నావేంటి, బరువు మోస్తున్నావు ఏంటంటే, అప్పుడు ఆ తల్లి అంటుందంటే, బాబు ప్రేమతో జాలితో నువ్వు నన్ను ఎక్కించుకున్నావు, ఇప్పుడు నా బరువే కాకుండా నా మూట బరువు కూడా నీ కారు ఏం మోస్తుంది, కాబట్టి అందుకే నేను నా బరువు నేను ఎత్తేసుకుంటున్నాను అందంటే. పాపం ఈ పూర్ విమెన్, ఈ వృద్ధురాలికి అర్థం కాదు ఏంటంటే, నెత్తి మీద ఉన్న బరువు, ఆ బరువు కూడా ఎక్కడుంది, కారులో ఉంది. కానీ చాలామంది ఇది అర్థం చేసుకోవట్లేదు. యేసు ప్రభులోకి వచ్చే కూడా మనల్ని పిలిచిన దేవుడు మన భారాలన్నిటిలోంచి విడిపించడానికి సమర్థుడు అనే విషయాన్ని మర్చిపోయి ఆ బాధలు, దుఃఖాలు, సమస్యలు ఇంకా పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ భయపడుతూ జీవిస్తున్నారు. ఈ రాత్రి మీకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్తున్నాను. ప్రభువు మీ భారాలు తొలగించడానికి వచ్చాడు. హల్లెలూయా. Jesus Christ came to this world to wipe out all your burdens, all your agonies. మీ వేదనలు, మీ బాధలు తీయడానికి యేసు ప్రభు వచ్చాడు. కనుక మీ భారాలన్నీ ఆయన మీద వేసి మీరు ఫ్రీగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి. మూడవదిగా ఆయన ఎలా వచ్చాడని చూసినప్పుడు ఆశ్చర్య కార్యాలు మీకు చేయటానికి వచ్చాడు. He came to do the marvelous things, miracles. అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మనకు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఒకరోజు యేసయ్యను, ఆయన తల్లిదండ్రులని, ఆయన శిష్యుల్ని ఒక వివాహానికి పిలిచారు. ఆ వివాహంలో చాలా విలువైన పదార్థం ఏదంటే ద్రాక్షరసం. మన ఇప్పుడు క్రిస్మస్లో ఒకవేళ పలావు చేయకుండా, దమ్ బిర్యానీ చేయకుండా తెల్ల రైస్ పెట్టి మీకు సాంబార్ రైస్ పెట్టారు అనుకోండి, మీరు ఏమంటారు? పాల్ విక్టర్ గారు, దోమడుగు సంఘస్థులు పండగ గుమ్మగుమ్మగా చేయలేదు, మంచి ఏమంటారు దాన్ని, సౌండ్గా చేయలేదు, కేవలం వైట్ రైస్ పెట్టారు అంటారు. అదే పలావ్ పెట్టి మంచిగా చేస్తే, అమ్మో దోమడుగు విశ్వాసులు బాగా చేస్తారు, రేపు కొంపల్లో మనం ఇంకా బాగా చేయాలి అనే ఉత్సాహం మీకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే అదే క్రిస్మస్లో ఒక సగం మందికి వచ్చి తిన్న తర్వాత పలావ్ అయిపోయింది అనుకోండి, ఎంత బాధ వస్తుందండి మీకు అమ్మా? అదే సో ఎలాగుంటుంది చెప్పండి, అవునా కదా? కాబట్టి పెండ్లిలో ద్రాక్షారసం అయిపోతే అంత అవమానం. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ మరియమ్మ, ఆ వివాహము కుటుంబం, ఆ వివాహము పెండ్లి కుమారుని యొక్క కుటుంబానికి మరియమ్మ బంధువు. మరియమ్మ ఏం చేసింది? బాబు ఇక్కడ ఒక అద్భుతం చేయనాయన, ఈ పెండ్లి వారు నాకు బాగా కావలసిన వారు, వీరికి అవమానం రాకూడదు అని చెప్పినప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మ నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అన్నాడు. అన్న తర్వాత ద్రాక్షరసం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ శిష్యులతో చెప్పింది ఆమె, యవనస్తులారా ఆయన మీతో చెప్పింది చేయమన్నారు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? మొత్తం ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ యవనస్తులను పిలిచి అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలు, పెద్ద పెద్ద బాణలు, 6 రాతి బాణలు శుభ్రంగా కడిగించి వాటి నిండా నీళ్లు నింపేశాడు. నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపేశారు. ఆ ద్రాక్షరసపు పాత్రలను యేసయ్య ఆశీర్వదించాడు. అవి పట్టుకెళ్ళి విందు ప్రధానికి వడ్డించారు, విందులు అందరికీ వడ్డించారు. ఆ రసము చాలా మధురంగా మారిపోయింది. ద్రాక్షరసం వల్లే రుచి మారింది, రంగు వచ్చింది, రుచి వచ్చింది, చాలా అద్భుతంగా జరిగింది. కనుక నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు, నీటి మీద నడిచిన యేసయ్య, ఆయన నమ్ముకున్న మనకు మన పిల్లల విషయంలో, పిల్లల వివాహాల విషయంలో, మన అప్పుల విషయంలో, మన పిల్లల ఆత్మీయ జీవితాల విషయంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి వచ్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 4వదిగా చూసినప్పుడు ఆయన ఆలోచనకర్త, ఈజ్ ఎ గ్రేట్ కౌన్సిలర్. ఆలోచనకర్త. ప్రియులారా, యాకోబు పత్రికలో ఒక మాట చదువుతాం, భూ సంబంధమైన జ్ఞానము, భూ సంబంధమైన క్రియలు చేపిస్తూ మనల్ని నాశనం చేస్తుంది. ఇందాక స్క్రిప్ట్ వేశారు కదా మన పిల్లలు, దాంట్లో
ఒక యవనస్తుడు ఏమన్నాడు, నేను చేసినటువంటి ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క ప్రోగ్రాంలో నాకు ఎన్ని లైక్లు వచ్చినాయో చూడరా, నువ్వు కూడా ఈ బైబిల్ చదువుతూ మానేసి, ప్రార్థన చేయటం మానేసి, భక్తిని విడిచిపెట్టి నన్ను ఫాలో అవ్వమన్నాడు. ప్రియులారా, బాగా అర్థం చేసుకోండి, ఈ లోకం మనల్ని, ఈ లోక జ్ఞానం వెర్రివారం చేస్తుంది, తండ్రికి దూరం చేస్తుంది. కానీ పైనుండి వచ్చిన జ్ఞానం యేసయ్య, హల్లెలూయా. ఆయన మనకి మంచి ఆలోచన ఇస్తాడు, సమయోచితమైన ఆలోచన. మీ ఎడ్యుకేషన్ విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగముల విషయంలో, ఉద్యోగం చేసే సమయంలో ఉన్నతమైన టాపర్గా చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి మన మధ్య మన పాస్టర్ గారు జన్మించిన ఊరు చాలా చిన్ని గ్రామం, వెరీ స్మాల్ విలేజ్. అంతేకాదు, పాస్టర్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఎడ్యుకేషన్లో తక్కువ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఆ చిన్న కుటుంబంలో నుంచి నాగరాజు గారిని, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడ లేపాడంటే, ఈయన్ని హైదరాబాద్ పంపించమని వాళ్ళ నాన్నగారు వాళ్ళ రాజుగారిని అడిగారు. ఆ రాజుగారు వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈయన హైదరాబాద్లో డ్యూటీ చేయగలదు, ఈయన చూస్తే ఎలాగున్నాడు అని వాళ్ళు హార్ట్ఫుల్గా తీసుకురాలేదు ఇక్కడికి. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? హార్ట్ఫుల్గా తేలేదు ఇక్కడికి. ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ లైక్ ఏ స్మాల్ ఎంప్లాయీగా చేశారు. కానీ ఈవేళ ఈ పట్టణంలో ఒక ఉన్నతమైన ఫార్మా కంపెనీకి మేనేజర్గా దేవుడు చేశాడు. దానికి స్తోత్రం కలుగును గాక. హి వాజ్ ఎ మేనేజర్ ఆఫ్ ఏ వండర్ఫుల్ ఫార్మా కంపెనీ. ప్రపంచ దేశాలకు మెడిసిన్ తయారు చేసి దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా తయారు చేసే కంపెనీకి హీ వాజ్ ఎ మేనేజర్. ఇప్పుడు ఈయన చేతుల్లో ఎంతో మందికి ఉద్యోగాలు వేయిస్తున్నాడు, తీస్తున్నాడు, పీకేస్తున్నాడు కూడా, వేస్తున్నాడు కూడా. హల్లెలూయా. హౌ యు గాట్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది పాల్ గారు అని అంటే, ఆయన ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, ఇది నా గొప్పతనం కాదు, నేను ఎడ్యుకేషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, నా దేవుని జ్ఞానం నన్ను ఎంత గొప్పవానిగా చేసిందని. ఎస్ ఆర్ నో? ఎస్, హల్లెలూయా. ఆలోచనకర్త, ఆయన ఆలోచన ఇవ్వడానికి వచ్చాడు. మరొకటిగా ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన బలవంతుడైన దేవుడు. ఎవరండి ఆయన? ఈజ్ ఏ ఆల్మైటీ గాడ్. యేసయ్య మరియమ్మ కుమారుడు కాదు, యేసయ్య బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటివాడు కాదు, ఇర్మియా లాంటివాడు కాదు. ఈయన సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు మానవుని మన కొరకు వచ్చాడు. మన బాధలన్నీ ఆయన అనుభవించి మనకి విశ్రాంతినిచ్చి మనకి పరలోకాన్ని ఇవ్వడానికి మన మధ్యలో సంచరించడానికి వచ్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు తెలుసు? వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోతున్నాను కానీ మీకు దూరంగా ఉన్నాను అనుకోబోకండి, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. ఇప్పుడు మన మధ్యలో యేసయ్య ఉన్నాడండి. హల్లెలూయా. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు. ఇక చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆయన నిత్యుడగు తండ్రి. నిత్యము మనకు తండ్రి, ఆయన నిత్యము మన తండ్రి. ప్రియులారా, ఒక తండ్రి వారి పిల్లలకి ఏమేమి కావాలో అవి ఇచ్చే సమయంలో బెస్ట్ అవి ఇవ్వాలని కోరుకుంటారు. ఆమేన్. అర్థమైందండి? మనము అసమర్థులమైనా, మనకంత ఆర్థిక స్థామత లేకపోయినా ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ చేపిస్తాం, బెస్ట్ వస్తువులు కొనిపిస్తాం. అందుకే దేవుడు కూడా అన్నాడు, మీ పిల్లలు రొట్టెని అడిగితే మీరు రాయినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డును అడిగితే తేలినిస్తారా? చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. అవునా కదా పిల్లలారా? ఆల్ యంగ్ డాటర్స్, ఆల్ యంగ్ బాయ్స్, మీ పిల్లలకు మీరు చాలా రుణపడి ఉన్నారు. మీ పేరెంట్స్కి చాలా రుణపడి ఉన్నారు. ఒక అమ్మాయి యూట్యూబ్లో ఒక తండ్రి గురించి ఒక వ్యాఖ్యానం చేసింది. నేను పట్టు చీర కట్టుకోవటానికి కారణం ఎవరో తెలుసా? నేను పట్టు చీర కట్టుకోవాలని మా నాన్న చిరిగిపోయిన బనీలు వేసుకుంటున్నాడు. నేను మంచి భోజనం తినాలని మా నాన్న సద్ది భోజనం తింటున్నాడు. నేను మంచి భోగంగా ఉండాలని మా నాన్న దీనస్థితిని అనుభవించాడు. కాబట్టి అమ్మాయిలారా, అబ్బాయిలారా,
మీ అమ్మ నాన్న మీ మంచి భవిష్యత్తు కోసం గద్దిస్తే, మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తే మీరు వాళ్ళ మాట వినరా? వాళ్ళని శత్రువులుగా చూస్తారా అని ఆమె యూట్యూబ్లో అడుగుతూ ఉంది. చెడ్డవారమైన మనమే మన పిల్లలకు సొంత శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలనుకుంటే మన పరమ తండ్రి నిత్యుడగు తండ్రిగా వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. నిత్యము ఆయన మన తండ్రి. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం నీకు ఎప్పుడు స్థలం ఇవ్వాలో, నీకు ఎప్పుడు గృహం ఇవ్వాలో, నీకెప్పుడు సంతానం ఇవ్వాలో, నీకెప్పుడు వాహనం ఇవ్వాలో, నీకెప్పుడు భోగభాగ్యాలు ఇవ్వాలో ఆయన నీకు ఇచ్చుటకు సమర్థుడు. కానీ ఆయన మాటకు విధేయత చూపించండి, ఆయన వలె జీవించండి. ఇక చివరి మాట, యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం చూసినప్పుడు లాస్ట్ వర్డ్ సమాధానకర్తయగు అధిపతి. మనం బైబిల్లో చూస్తాం, చదవడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. యేసుక్రీస్తు వారంటండి శిలువలో ప్రాణం పెట్టి మధ్య తెరను చించేసాడంటండి. అంటే పాత నిబంధనలో సమాజ మందిరంలో ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు అలా ఇశ్రాయేలీయులు వెళ్ళి వాక్యం వినాలి, ప్రార్థనలు చేసుకోవాలి, ఇలా ఓ బలిపీఠం ఉంటుంది. ఇక్కడ యాజకులు నేను ఎలా బోధిస్తున్నానో అలా బోధించాలి. ఆ పైన అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ప్రార్థనలు వినే స్థలం అది. ఆ స్థలానికి మనందరి తరపున ప్రధాన యాజకుడు ఒక్కసారి వెళ్ళి తండ్రికి చెప్పాలి, దేవుడికి చెప్పాలి. మనం నేరుగా చెప్పడానికి లేదు పాత నిబంధనలో సిద్ధాంతం. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆ తెరను చించి మనకును దేవునికి మధ్యన అపవాది కట్టిన పాపపు గోడను పడగొట్టి మనుషులను మనలను తండ్రి కుడి చేతిలో పెట్టి మన ఇద్దరిని అనగా దేవుణ్ణి మానవులను ఉభయులను సమాధానపరిచి యాకము చేశాడంట. చప్పలు కొట్టండి. ఇప్పుడు పాత నిబంధనలో అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసేవారు. కానీ క్రొత్త నిబంధనలో మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? మా పరలోకపు తండ్రి అని స్టార్ట్ చేస్తున్నాం కదండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి. ఎలాగ దేవుడు మనకు తండ్రి అయ్యాడు అంటే యేసయ్య వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి దేవునికి మనకును మధ్య ఉన్న పాపపు గోడను చించేసి, పాపపు వస్త్రాన్ని చించేసి, నీతి వస్త్రమును, పరిశుద్ధ వస్త్రమును, పెళ్లి వస్త్రమును, సమాధాన వస్త్రమును, సంతోష వస్త్రమును, ఉల్లాస వస్త్రమును మనకిచ్చి మన తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అందుకే యేసయ్య గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మన మధ్యవర్తి. ఆయన ఎవరండి? హీ ఈజ్ అవర్ మీడియేటర్. దేవునికి మానవులకును మీడియేటర్గా ఉండి, మధ్యవర్తిగా ఉండి ఇద్దరిని సమాధానపరిచాడు. ఎంత గొప్ప రక్షకుని కేవలం పండగ రోజును మాత్రమే ఆరాధించేవారుగా ఉండొద్దు. పండగ రోజున మాత్రమే ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి వడ్డించి కొంచెం భోజనం చేసి వెళ్ళిపోయే వారంగా ఉండొద్దు. రోజు ఈ క్రిస్మస్ పండుగ చేసుకుందాం. నేను స్తోత్రం కలిగింది కాక. ప్రతి ఉదయము క్రీస్తుని ఆరాధిద్దాం, ప్రతి సాయంత్రము క్రీస్తుని ఆరాధిద్దాం, ప్రతి ఆదివారం క్రీస్తుని ఆరాధిద్దాం, ప్రతి శుక్రవారం క్రీస్తుని ఆరాధిద్దాం. ఈయన అనేకుల వలె వచ్చి వెళ్ళిన దేవుడు కాదు, వచ్చి వెళ్ళిపోయిన వాడు కాదు, వచ్చి ఏదో పట్టుకెళ్ళినవాడు కాదు, వచ్చి మనకి ఇచ్చిన వాడు. హల్లెలూయా. రక్షణ ఇచ్చాడు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు, మరలా రాబోతున్నాడు, ఆయన రాజ్యం తీసుకెళ్ళబోతున్నాడు. మనందరం సిద్ధంగా ఉందాం, దినదినము వాక్యం విందాం, వాక్యానికి లోబడదాం, క్రీస్తు వలె బ్రతుకుదాం. దయచేసి ధనాపేక్షతో శరీర కోరికలతో మనం జీవించొద్దు. మన పాపాలు విడిచిపెడదాం, అపరాధాలు విడిచిపెడదాం, వాంఛలు విడిచిపెడదాం, ఐహిక విచారాలు విడిచిపెడదాం. దినదినము మన రాజు మీద ఆనుకుందాం, దినదినము మన తండ్రి మీద ఆనుకుందాం, దినదినం మన సమాధానకర్త మీద ఆనుకుందాం, దినదినము మన మోక్షదాత మీద ఆనుకుందాం. దేవుడి సందేశం ద్వారా మనం దీవించి వృద్ధిపరిచి 2026 సంవత్సరంలోనికి మనం విజయవంతంగా ప్రవేశపెట్టి ఆ సంవత్సరం అంతా శ్రేష్టమైన దీవులతో నింపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్ని ప్రార్థన చేస్తాను. ఒకంత కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవ, ఈరోజు మీ బిడ్డలకు కావలసిన సందేశాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రం. విన్న వాక్యం ప్రకారంగా జీవిస్తూ
నీ వాక్యానికి లోబడుతూ నీ కొరకు జీవించగలిగిన భాగ్యము నాయన వీళ్ళకి దయచేయండి. నిజమైన క్రిస్మస్ వీళ్ళు చేసుకుని నాయన క్రీస్తుని ధరించుకుని క్రీస్తుని ఆరాధించుకునే గొప్ప భాగ్యము ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయమని ఘనుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని వర్తమానం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడినందుకు అందరూ కూడా చాపుడు ప్రభువును మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక అరగంట వాక్యం చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. రైట్. ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యక్రమంలోకి మనం వద్దాం. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగిపోయిందంటే కాన్సిక్వెన్స్గా మన మధ్య ఉన్నటువంటి సారా టీచర్ది వాళ్ళ బర్త్డే. అక్కడ కొంపెలిలో ఆమె పిల్లలందరినీ చక్కగా ఆత్మీయత నడిపిస్తున్నారు. ఇక్కడేమో నానిగాడిది 20వ తారీఖున క్రిస్మస్. వీడు ఇక్కడ చక్కగా సండే స్కూల్ పిల్లలు నడిపిస్తున్నాడు. అనేక మంది పిల్లల్ని దేవుని కొరకు నడిపిస్తున్నారు. వీళ్ళిద్దరికి ఎలాగా కలిసింది కాబట్టి ఎవ్వరు ఏమనుకోవద్దు. టీచర్ గారు వస్తారు, పాస్టర్ గారితో పాటు కేక్ కట్ చేసేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి కౌంటర్లు కూడా 2 కౌంటర్లు అన్నీ కూడా సిద్ధపరచండి. మీ అందరి కోసం సమృద్ధిగా బంధుపూలలు చక్కగా వండి అన్నీ సిద్ధపరిచారు. అందరూ సమృద్ధిగా భోంచేసి వెళ్ళండి. ఒక్కరోజు కొంచెం లేట్ అవుతున్నది అని ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. లేట్ ఏం కాదు, 10 అయిందంతే. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కేక్ కటింగ్ కోసం రండి అమ్మా. సార్ టీచర్ అయ్యో కేక్ కట్ రండి టీచర్ తొందరగా. ఆమె ఎవరు కూడా బాధపడొద్దు, ఎందుకంటే అందరినీ పిలవడానికి సమయం లేదు. పిల్లలు కొంతమంది వస్తే కొంతమంది రారు. అది కాబట్టి మీరందరూ కౌంటర్లు అన్నీ కూడా సిద్ధపరచండి. థ్యాంక్ యూ సిస్టర్ శారా గారు. కల్వరి రిడెంప్షన్ మినిస్ట్రీ తరపున మీకు హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే విషెస్ తెలియజేస్తున్నాం. అందరూ కూడా విషెస్ తెలియజేయండి. ఒకసారి హ్యాపీ బర్త్డే మేడం చెప్పండి. గుడ్ గుడ్. ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధ దేవా మీకు వందనాలు. మా కుమార్తె శారా గారు బట్టి ప్రార్థిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా మీరు కాచి దాచి కాపాడి మరో దయాగిరిని ధరింపజేసినందుకు స్తోత్రం. దేవా ఈ సంవత్సరం 365 రోజులు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కుమార్తెను మీ అరిచేతిలో పెట్టుకోండి. ప్రయాణాల్లో కాపాడండి, డ్యూటీలో కాపాడండి, పరిచర్యలో కాపాడండి, పనిలో కాపాడండి. ఆరోగ్యంతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఆత్మవరాలు ఫలాలతో జ్ఞానంతో నింపి దీర్ఘాయుష్మంతురాలుగా చేసి నీవు ఇచ్చిన భారమును పరిచయను ముగించుకోవడానికి ఆరోగ్యం దయచేయమని, దీర్ఘాయుష్యమని. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా ఇది క్రిస్మస్ కేక్ గాను, బర్త్డే కేక్ గాను, మా అందరిని ఐక్యపరచు పదార్థముగాను దీన్ని చేసినందుకు వందనాలు. అట్టి మంచి ఆలోచనలతో మేమందరం జీవించడానికి సహాయం చేయమని, మంచి ఐక్యతతో మేమందరం జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క క్యాండిల్ వెలిగిస్తాం. చప్పట్లో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క బర్త్డే అండ్ క్రిస్మస్ డే కేక్ కట్ చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఇంతటితో కార్యక్రమం ముగించబడింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సహకరించి మీ అందరికీ దూర దూర ప్రాంతాల నుంచి ఆసక్తి అందరికీ ఉన్న ప్రత్యేకమైన వందనాలు. ఈ క్రిస్మస్ ద్వారా దేవుని యొక్క సమాధానం ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపించును గాక. ఈ దీన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దయచేసి బంతుపల్లిలో జరుగుతున్న, అలాగే మంబాపూర్లో జరుగుతున్న, కొంపెల్లో జరుగుతున్న పరిచర్యకి మీరందరూ కూడా చక్కగా ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. రాబోయే దినాల్లో కూడా ఇలాగే ఉండాలని ప్రభుపేట మీ అందరినీ కూడా కోరుచున్నాను. దయచేసి ఎవ్వరు కూడా ఇది కొంపెల సంఘం, ఇది దోమడి సంఘం, ఇది మంబాపూరి సంఘం అని కాకుండా మనమందరము కూడా కలవరి మోచిన పరిచర్య యొక్క సభ్యులు మన వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని భోజనాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో ఉన్న ఈ యొక్క బొంతపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం లేట్గా తిందాం.
దూర ప్రాంతస్తులందరికీ మొదట భోజనాలు ఏర్పాటు చేసే ప్రయత్నించారు. ప్రైజ్ చేసండి అయ్యారు. ప్రైజ్ అయిపోయింది, దీవెనిస్తాను. అందరు లేచి నిలబడండి. ప్రైజ్ ద లార్డ్. వన్స్ మోర్, మరొకసారి అందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మరలా మనం కొంపల్లో కలుసుకుందాం. అంతవరకు ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి, నెమ్మదిగా వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన, వడ్డించేటప్పుడు కూడా నెమ్మదిగా వడ్డించండి. అలాగే ఏది వ్యర్థం చేయకండి, ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, ప్లేట్లో ఏమి ఉంచుకోండి. పంచిపెట్టి వారు శుద్ధ హృదయంతో పంచిపెట్టడం బైబిల్ చెప్తుంది. పరిశుద్ధేవ, వంటలు తయారు చేసిన బిడ్డలందరినీ దీవించండి, స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. లార్డ్ హల్లెలూయా. రైట్, అందరూ కూడా 2 కౌంటర్లు పెట్టండి. త్వరగా వడ్డించే ప్రయత్నం చేయండి. అందరూ కూడా బంతపల్లి కొంపేలు అందరూ కూడా ఒకరినొకరు షేక్ హ్యాండ్ చేసుకోండి. దూర ప్రాంతం వచ్చినటువంటి స్వీటీ సిస్టరు అలాగే క్రాంతి ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉంటారు. అందరూ కూడా భోంచేస్తూ ఉండండి. రైట్.